కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు మరియు డీఎస్పీ ఉపేంద్ర బాబు ఆదేశాల మేరకు ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన 2 వైన్ షాపులలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా దొంగలను సీసీ ఫుటేజ్ల ద్వారా దొంగల జాడను కనుక్కోవడం జరిగిందని, కావున ప్రతి షాపులో మరియు ఇళ్లలో సీసీ కెమెరాలను అమర్చుకుంటే దొంగలను పట్టుకోవడం ఈజీగా ఉంటుందని ఎమ్మిగనూరు పట్టణ సీఐ తెలియజేశారు. వారి వెంట ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారి శ్రీ ఉపేంద్ర బాబు సార్ పర్యవేక్షణలో భాగంగా గత నెలలో అనగా నవంబర్ నెల 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలక్ష్మి వయస్సు అదేవిధంగా వీడియో వయస్సు జరిగినటువంటి దొంగతనం కేసులో విచారణ నిమిత్తంలో భాగంగా దాదాపు కర్నూలు నుంచి దోర్నాల ప్రకాశం జిల్లా వరకు టీము 164 సీసీ కెమెరాలను రోడ్డు వైపు పోసేసినటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెమెరాలని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్స్, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని, అదేవిధంగా వాళ్ళు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్డులో వెళ్ళారు, ఏ వైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా సీసీ కెమెరా ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినం అనగా 1/12/2024 తేదీ సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వాళ్ళు కర్నూలు నుంచి గోనగండ్ల మీదుగా ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగనూరు అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు నమోదైనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 71,000 అమౌంట్ని వారి వద్ద నుంచి స్వాధీనపరచడమైనది. మరియు అదేవిధంగా వాళ్ళు ఈ నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక కట్టర్ను, ఒక స్క్రూ డ్రైవర్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడానికి. ఈ కేసు విషయంలో భాగంగా 2 ముద్దాయిలను అరెస్ట్ చేయబడింది. 2 ముద్దాయిల్లో మొదటి ముద్దాయినటువంటి మణికంఠారెడ్డి వయసు 29 సంవత్సరాలు, ఇతని మంగళగిరి పట్టణం. ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు 18 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా రెండో ముద్దాయి అయినటువంటి బాల వెంకట్ వయసు 19 సంవత్సరాలు, అతని మీద ఒక కేసు మాత్రమే నమోదై ఉంది. సో వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ పంపించడం అనేది. ముఖ్యంగా ఈ విషయంలో కేవలం టెక్నికల్ బేస్ చేసుకొని అఫెన్స్ జరిగిన ప్లేస్లోనూ మరియు వాళ్ళు వెళ్తున్న మార్గంలోనూ సీసీ కెమెరాలు మాత్రమే బేస్ చేసుకొని వాళ్ళు పట్టుకోవడం విషయంలో ఎస్పీ గారు ఈ టీంలో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అండ్ మెన్ని సార్ ప్రత్యేకంగా అభినందించడం. సో అందరికీ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే, వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో షాప్లో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోకుండా బ్యాంకులో కానీ లాకర్లో కానీ పెట్టుకోవాలని మా దగ్గర కోరుకుంటున్నాము. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీసీ కెమెరా వల్ల ఉపయోగం ఎంతుందో మీకే అర్థమవుతుంది ఈ కేసుని బట్టి. సో దయచేసి అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ అమౌంట్కి సీసీ కెమెరాలు లభ్యమవుతున్నాయి కాబట్టి సీసీ కెమెరా